హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పాస్తానైతే మైదా లేకుండా ఇంట్లోనే ఏ విధంగా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుని దాంట్లోనికి కొద్దిగా సాల్ట్ వేసుకుని చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అట్లాగే కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటూ ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే మనం పిండిని కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఒక్క 10 నిమిషాలు పిండి మనకు నానిన తర్వాత ఇప్పుడు దాన్ని తీసుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసి కొద్దిగా పిండిని తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా అయితే స్లీపింగ్ లైన్ టైప్లో అయితే ఇప్పుడు మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా స్లీపింగ్ లైన్ టైప్లో అయితే మనము చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేసిన వాటిని అయితే మనం నైఫ్ తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూసిన విధంగా అయితే ఈ విధంగా చిన్న ఘాట్లను అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఒక స్పోర్క్ని అయితే తీసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిలో ఒక్కొక్క ఉండనైతే ఈ విధంగా తీసుకొని ఆ స్పోర్క్ పైన ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా ప్రెస్ చేసి ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేస్తే మనకి పాస్తా షేప్ అయితే మనకు వచ్చేస్తుందండి. చూడండి ఒకసారి నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నానో. ఈ విధంగా మొత్తం అంతా ఫస్ట్ స్ప్రెడ్ చేసి ఆ తర్వాత దాన్ని అయితే ఫోల్డ్ చేయడమే. ఇక మిగిలిన వాటన్నింటినీ కూడా ఇదే విధంగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మనం బయట కొన్నామనుకోండి, అది మైదా పిండితో చేస్తారో ఏ పిండితో చేస్తారో కూడా మనకు తెలియదు. ఇంట్లోనే అయితే గోధుమ పిండితోనే ఈజీగా, హెల్తీగా అండ్ టేస్టీగా అయితే చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం వరకు కూడా పిల్లలకి మనం ఈజీగా అయితే ఇట్లా చేసి పెడితే ఇష్టంగా అయితే తింటారండి. చూసారు కదా, ఈ విధంగా మనం పాస్తాను అన్నింటిని కూడా ఇట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోనికి ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత మంటనైతే మనం హై ఫ్లేమ్లో ఉంచుకుందాం. వాటర్ అనేవి మనకి బాయిల్ అయితే అవ్వాలి, చాలా బాయిల్ అవ్వాలి. వాటర్ ఎప్పుడైతే బాయిల్ అవుతున్నాయో అప్పుడు దాంట్లోకి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి పాస్తాను, కొన్నింటిని అయితే ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. ఇవి మనకు వేసేటప్పుడు కొద్దిగా అతికినట్టు అనిపిస్తాయి, కానీ వాటర్లో వేయగానే అయితే ఇవి మొత్తం అన్నీ కూడా విడివిడిగా అయితే అవుతాయి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇట్లా మొత్తంగా కాకుండా కొన్ని అయితే మొత్తం ఈ విధంగా నేను వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత అయితే మంటని కొద్దిగా హై ఫ్లేమ్లో ఉంచుకొని 5 to 6 minutes అయితే మనకి ఒక పొంగు వచ్చేంత వరకు అయితే వీటిని ఉడికించుకోవాలి. అప్పుడు ఈ గోధుమ పిండి, ఈ పాస్తా అనేది మొత్తం అంతా కూడా కొద్దిగా మనకు బాయిల్ అనేది అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక పొంగు అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని వంపేసుకోవడమే, లేదంటే ఏదైనా స్టెయినర్ తీసుకొని దాంట్లోనికి మనం ఇవన్నీ వేసుకొని వాటర్ని అయితే వంపేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక జాలిగంటనైతే తీసుకొని దాంట్లోనికైతే ఈ పాస్తాను అంతటిని కూడా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వేసేటప్పుడు కూడా మనం వాటర్లో వేసేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా అయితే వేసాము. వాటర్లో అవి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అయితే చూస్తున్నారు కదా, అవి చక్కగా అయితే విడివిడిగా ఒకదానికొకటి అతుక్కోకుండా అయితే ఎంత చక్కగా వచ్చాయో. మనం మొత్తం ప్రిపేర్ చేసుకునే వరకు ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇవంతా ఇట్లాగే ఉండాలంటే ఇప్పుడు కొద్దిగా ఒక గ్లాస్ చల్ల వాటర్ని అయితే తీసుకొని వీటిపైన ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పాస్తాని మనం ఏదైనా ఒక గిన్నెలోనికి తీసుకొని కొద్దిగా అంటే కొద్దిసేపు అయితే చల్లారనిద్దాము. చూసారు కదా, ఇప్పుడు మనకు పక్కనకు తీసిన తర్వాత కూడా ఇవి ఎంత చక్కగా అయితే వచ్చాయి కదండి. ఇప్పుడు మనకు తాలింపుకు వచ్చేసి మనకి పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియను, టొమాటో వీటన్నింటినీ కూడా మనం సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదైనా బాండిని అయితే పెట్టుకుందాం. బాండి మనకి కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోనికైతే మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అనేది మనకి కొద్దిగా అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే దాంట్లోనికి మనం సన్నగా తరిగిపెట్టిన పచ్చిమిర్చి ముక్కల్ని అయితే వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనికి ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము.
ఇవి కొద్దిగా మనకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికే సన్నగా తరిగి పెట్టిన క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాం. క్యారెట్ అనేది మనకు మొత్తం కూడా మగ్గాల్సిన అవసరం లేదండి. ఒక్క 2-3 మినిట్స్ మనకు ఆయిల్లో ఫ్రై అవుతైతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనికే టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని మంట అనేది మనం కొద్దిగా సిమ్లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా చక్కగా అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని అయితే మనం వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా మనకి మగ్గిన తర్వాత దీంట్లోనికే మనం కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుందాము. సాల్ట్ అనేది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవాలి. ఆల్రెడీ పిండిలో కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకుంటే అయితే సరిపోతుంది. అట్లాగే ఒక పావు టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ గరం మసాలాను అయితే వేసుకుందాం. వీటన్నింటినీ కూడా వేసుకొని చక్కగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఆగేసి ఆ తర్వాత ఇందాక మనం వాటర్లో బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదండి, పాస్తాని కూడా దీంట్లోకి అయితే వేసేసుకొని ఈ సాల్ట్ అట్లాగే ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టే విధంగా ఒక్కసారి కలిపేద్దాం. ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, కొద్దిగా వెనిగరు, వీటన్నింటినీ కూడా దీంట్లోకి అయితే వేసేసుకుందాము. ఇవన్నీ కూడా మన ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. దీంట్లోకి కొద్దిగా కారం వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, ఇవి స్కిప్ చేస్తే. ఇప్పుడు ఇవంతా కూడా మసాలా అట్లాగే సోయా సాసు ఇవన్నీ కూడా వీటికైతే పట్టే విధంగా ఒక్కసారి అయితే కలుపుకుందాము. నేను పచ్చిమిర్చిని కూడా చాలా వేసాను కాబట్టి స్పైసీనెస్ గురించి కారం అయితే యాడ్ చేయట్లేదు. వీటన్నిటిని కూడా చక్కగా అయితే కలిపేసి ఇదంతా కూడా పాస్తాకి ఇంకేసి జ్యూసీగా అయ్యేంతవరకు కొద్దిసేపు అయితే ఈ విధంగా అయితే ఉంచేసుకుందామండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, మనకు వేడి పాస్తా అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవడమే. మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.